భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేసింది. భార్యను వదిలేసి మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తున్న బాబు అనే వ్యక్తి భార్యను పట్టించుకోకుండా మరో మహిళతో సహజీవనం చేస్తూ వస్తున్నాడని బాధిత భార్య ఆరోపించింది. భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆమె వాపోయింది. దీంతో చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు జ్యోతి, ఆయన పేరు బాబు. ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేశారు. 2010లో పెళ్ళైన ఆయన లేనమామ కొడుకు, నాకు మా మమ్మీ వాళ్ళ అన్న కొడుకు. సరే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మా వాళ్ళని కాదని సైదాబాద్ మేనమామ కొడుకు ఆయన. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మా అమ్మ ఒప్పుకోకపోతే మా అత్త, మా ఆడబిడ్డలు, మా చుట్టాలందరూ కలిసి ఆదగిరిలో తీసుకొని పెళ్లి చేసినారు. మళ్ళీ సంవత్సరం తర్వాత 2011లో ఈయన పుట్టిండు పెద్ద బాబు. 2016లో ఉరేసినారు నాకు. ఈయన మా అత్త, మా మూడో ఆడబిడ్డ కలిసి ఉరేసినారు. దాని తర్వాత కూడా సరే ఆయన సర్దుకపోయిన మా అత్త బతిలాడింది, డ్యూటీ ఉందని చెప్పి అన్ని చెప్పింది. ఏం పని చేస్తారా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఆఫీస్ బాయ్ లాగా చేశారు సార్, లక్డీ కపూర్ దగ్గర. రేటికి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తున్న బాబు యొక్క అక్రమ సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. అయితే ఒక బాబు అటెండర్ గా పనిచేస్తున్నాడు. వీరికి 2010లో ఒక జ్యోతి అనే ఒక మహిళతో కూడా బాబుకి వివాహం అయింది. అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం కూడా తరచూ వేధించడంతో భార్యకు భర్తకు 2015లో పెద్దల సమక్షంలో కూడా సయోధ్య కూర్చారు. దాని తర్వాత మళ్ళా తిరిగి అదే క్రమంలో వేధిస్తుండగా 2020 సంవత్సరంలో అదనపు కట్నం కూడా కేసు నమోదైంది. అప్పటి నుంచి భార్యను వదిలేసి మరొక మహిళతో అక్రమ సహజీవనం చేసినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా భార్య తెలుసుకుంది. దీంతో భార్య ఒక్కసారిగా వారి యొక్క ఎవరైతే అమ్మాయి కాంచనతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారో వారిని ఇద్దరు కూడా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. దిల్సుఖ్ నగర్ లో వారిద్దరు కూడా ఒకే రూమ్ లో ఉండగా పట్టుకొని పోలీసులకు కూడా అప్పచెప్పింది. జ్యోతితో పాటు కుటుంబ సభ్యులకు కూడా వీరి పైన దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయాలని కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తనను ఊరికే వేధిస్తే వాడని, అంతేకాకుండా మానసికంగా వేధించాడు, అదనపు కట్నం కోసం వేధించి ఇలా కాంచన ఒక మహిళతో కూడా అక్రమంగా సహజీవనం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు భార్య జ్యోతి కూడా వాపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇద్దరికి సంబంధించి వారి పైన కూడా కేసు నమోదు చేస్తాము. అంతేకాకుండా వీరికి సంబంధించి కూడా గతంలో కేసు ఉంది కదా, దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.